ఆ తరువాత బలరామకృష్ణులు వెళ్ళిపోయిన తర్వాత దృష్టజ్యుమ్నుడు ఇంటికి వెళ్ళాడు. తండ్రి గబగబా ఎదురొచ్చి అడిగాడు, "ఒరే వాళ్ళు ఎక్కడుంటారా, ఏం చేస్తున్నారా చెప్పు" అని అడిగాడు. ఆ ఇద్దరును కృష్ణనట్లొప్ప తోడ్కొని చని ఒక్క ముదుసలిసాని కడుపు మ్రొక్కి ఆ కన్యక మ్రొక్కించి మరి ఒక్క గౌరవవర్ణుండు పంప గడకతోడ నలుగురు భూసురనాథ గృహంబుల కరిగి భైక్ష్యము తెచ్చి అంత కూడు నొగిన అయ్యవ్వకు నొప్పించియున్న అయ్యవ్వయు ద్రౌపది నద్ధి పిలిచి బలివిధానములకు బ్రాహ్మణాతిథులకు అన్న కాంక్షులైన అధ్వగులకు అగ్రమిందు బుచ్చి అయ్యగ్రశేషంబు చెలువ 2 పాళ్ళు సేయు మొనర వెడద ఉరంబున నన్నువ కడుపున దృఢ కఠిన తనువు గల ఆతనికి ఇందెడరనొక పాలు విట్టుము వడిన్ నాగాయుత బలంబువాడు ఆతడు అబలా. నాన్నగారు ఏమైందో తెలుసా, ఇక్కడ స్వయంవరం అయిపోయిన తర్వాత నేను వెనకాతలే వాళ్ళ వెంట వెళ్ళాను. ఇద్దరు తీసుకెళ్ళారు కృష్ణని. వాళ్ళు కృష్ణ అని కదా అంటారు. ఇద్దరు తీసుకెళ్ళారు. అర్జునుడే వాళ్ళకి తెలుసు, భీముడు కూడా చేరాడు పక్కన. ఇద్దరూ కలిసి ఒక కుమ్మరి ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ ఒక ముసలి అవ్వ ఉంది. వీళ్ళు వెళ్ళి నమస్కారం చేసి కృష్ణని కూడా నమస్కారం చేయమన్నారు. కృష్ణ కూడా నమస్కారం చేసింది. నమస్కారం చేసిన తర్వాత ఏదో కాసేపు మాటలు జరిగాయి. ఆ తరువాత ఆ అవ్వ అంది, "వెళ్ళి భిక్షాన్నం తిండిరా, తినాలి కదా" అంది. నా చెల్లెలు అక్కడే కూర్చునుంది. వీళ్ళు వెళ్ళి భిక్షాన్నం పట్టుకొచ్చారు నాన్నగారు. పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టి ఆ అవ్వకి చూపించితే అవ్వ ద్రౌపదీదేవిని పిలిచింది. పిలిచి, "అమ్మా, ఇందులో కొంత అన్నాన్ని తీసి, అదిగో ఎవరైనా ఇంటికి అతిథులు వస్తారు, లేకపోతే అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఉంటారు, అన్నం సంపాదించుకోలేని వాళ్ళు, వాళ్ళ కొరకు భూత బలి అంటే పక్షులు జంతువులు మొదలైనవి తినడానికి ముందు కొంత అన్నం తీసి పక్కన పెట్టాయి." ఇది వైదిక ప్రక్రియ. పిడచ కట్టి పెట్టకూడదు, విస్తళ్ళంలోంచి తీసి ముందు తీసి పెట్టి తినాలతాను. వేదం అలాగే చెప్పింది. కాబట్టి తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నాన్ని 2 భాగాలు చేయి. ఒక భాగం 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు ఈ అబ్బాయి, వీడికి పెట్టేయి. మిగిలిన అన్నం వాళ్ళ నలుగురికి పెట్టు. వాళ్ళు నలుగురు తినగా మిగిలిన అన్నం ఉంటుంది చూసావా, అది నువ్వు నేను తింటాం అంది. అంటే చెల్లెలు మారు మాట్లాడకుండా భిక్షాన్నాన్ని పరమ సంతోషంగా కొంత తీసి పక్కన పెట్టి అలాగే సగం చేసి సగం ఒకడికి పెట్టింది, మిగిలిన సగం నలుగురికి పెట్టింది. వాళ్ళు తినగా మిగిలినది అంటే అప్పటికే కుంతీదేవి పాండవులు నిర్ణయానికి వచ్చేశారు. ఆమె తమ 5గురి భార్య అని, కుంతీదేవి 5గురికి భార్య, తనకి కోడలు అని కుంతీ నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ 5గురు తినగా మిగిలినటువంటి భుక్త శేషాన్ని చెల్లెలు తింది. తిన్న తర్వాత ఏమైందో తెలుసా, వాళ్ళ 5గురు ఏవో మాట్లాడుకున్నారు. అవన్నీ ఏం మాట్లాడుకున్నారో తెలుసా, బ్రాహ్మణులు మాట్లాడుకునేటటువంటి వేదం, మంత్రం, యజ్ఞం, యాగం ఇవి కావు. వ్యూహాలు ఎలా పన్నాలి, శత్రువుల్ని ఎలా భేదించాలి, ఏ అస్త్రం ఇప్పుడు ఎలా ప్రయోగించాలి, ఇవన్నీ మాట్లాడుకున్నారు వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత పడుకోబోయే ముందు పడకలు వేయమన్నారు. అంటే అత్తగారు కుంతీదేవి పిలిచి చెల్లెల్ని, "అమ్మ, దర్భలు పట్టుకొచ్చి వెయ్యండి" అంటే దర్భలు వేసింది చెల్లి. వీళ్ళు 5గురు పడుకున్నారు. వీళ్ళ 5గురి కాళ్ళ కట్టున చెల్లి పడుకుంది కటిక నేల మీద. ఇది నాన్నగారు నేను చూసింది అని చెప్పాడు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి సుమండి, నన్నయ్య గారు దీన్ని ఎందుకు ఇచ్చారో. ద్రౌపదీదేవి యొక్క గొప్ప శీలమును మీరు గమనించండి. అసలు ఆవిడ మెడలో మాల వేయడంలో ఆవిడ ఇష్టాయిష్టముల ప్రమేయం ఏమైనా ఉందా? ఒక్క పోని వేసింది, అతనితో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భిక్ష తెచ్చానని ఆయన అన్నాడు, 5గురు ఉపయోగించుకోండి అని కుంతింది. అలా నువ్వు 5గురికి ఇల్లాలి ఎలా అవుతావమ్మా అని ఎవరన్నా అడిగారు ఆవిడ్ని? ఆవిడ్ని ఎవ్వరు అడగలేదు. వెంటనే ధర్మరాజు గారు ఈమెను 5గురిని చేసుకుందాం అన్నాడు. ఆవిడేం మాట్లాడలేదు. ఎక్కడైనా ఉందా మధ్యలో?
అదేంటి మొహం ఇచ్చా 5గురికి ఇల్లాలు ఏమిటో నీకు ద్రౌపదీదేవి అంది అని నన్నయ్య గారు ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడా లేదు. వెంటనే భిక్షాన్నం తెస్తే ఇంటి కోడలుగా పని ఆవిడ మొదలుపెట్టేసింది. ఇలా ఇలా పంచిపెట్టన్నారు, పంచిపెట్టింది. ఆ భుక్త శేషం తింది. అసలు పుట్టి పెరిగిన దాదిగా హంసతూలికా తల్పాల మీద పడుకోవడం తప్ప ఎప్పుడూ నేల మీద పడుకోవడం అన్నది ద్రౌపదీదేవికి ఇవాల్టి వరకు తెలియదు. అటువంటి తల్లి ఈ పాండవుల 5గురి యొక్క కాళ్ళ కట్టున పడుకుంది. పడుకున్నప్పుడు ఆవిడలో ఏమైనా అన్యభావన ఉందా? ఆవిడేమైనా బాధపడినట్లు కానీ, కుందినట్లు కానీ, అన్నం తినేటప్పుడు బాధపడినట్టు కానీ, అయ్యో ఇదేమి దరిద్రం అనుకున్నట్లు కానీ ఏమైనా ఉందా? అత్తగారిని కానీ 5గురిని కానీ ఏదైనా ఒక్క ప్రశ్న, అసలు మీరు ఏమిటి ఇలా ఉంటున్నారు, మీ పరిస్థితి ఏమిటి అని అడిగినట్లు ఏమైనా ఉందా? ఏమీ లేదు. అసలు ద్రౌపదీదేవి మౌనం ఆశ్చర్యం, ద్రౌపదీదేవి మాట ఆశ్చర్యం. అటువంటి ఆవిడ మీద తీర్పులు చెప్పడం అంతకన్నా ఆశ్చర్యం. చాలా కష్టం కదండి. కారణజన్మురాలు, అయ్యో నిజం. అటువంటి తల్లి అలా ఉంది అని దృష్టజుమ్నుడు చెప్పాడు. అర్థమైందా ఏమైనా ద్రుపద మహారాజుకి? అసలు వాళ్ళు ఎవరో ఏమిటో ఏమైనా అర్థమైందా? ఆయన అన్నాడు, బ్రాహ్మణులు వెడితే నిజం చెప్తారు, వాళ్ళ ముఖం చూసి కాదనలేరుగా, అందుకని కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళి అడిగిరండి అని పంపాడు. ఆ బ్రాహ్మణులు వచ్చారు. రాగానే ధర్మరాజు గారు భీముణ్ణి పిలిచి, ఒరే వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి రా అన్నాడు. అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, పూజించాడు, కూర్చోబెట్టాడు. ఆ బ్రాహ్మణులు అన్నారు, మీ కులగోత్ర నామములు మిమ్మును నిమ్మి నిరుంగ వేడి చింతాకులుడైన వాడు ద్రుపదాధిపుడు, అతనికిం ప్రియంబుగా నాకిరింగింపుడింతయు ఘనంబుగ అద్భుత యంత్ర మధ్యమున్ వీకుననట్టులేసిన సువిక్రమునాతడు కోరు చూడగన్. అసలు మీ కులం ఏమిటి, మీ గోత్రం ఏమిటి, మీ 5గురు ఎవరు, ఈవిడ మీ తల్లి అంటున్నారు, మీరు ఎక్కడుంటారు, ఇక్కడ ఎందుకున్నారు ఈ కుమ్మరి ఇంట్లో? మత్స్యయంత్రాన్ని కొట్టినటువంటి వాడు తనకు అల్లుడు అని ద్రుపదుడు అనుకుంటున్నాడు. అతన్ని ఒకసారి చూడాలనుకుంటున్నాడు. మీ పేర్లు ఏమిటో, మీ గోత్రం ఏమిటో, మీ కులం ఏమిటో, మీ ఊరు ఏమిటో, మీ విషయాలు ఏమిటో అయ్యా ఒక్కసారి చెప్పండి, పిల్లని కన్న తండ్రి కదా, ఆదుర్దా లేకుండా ఎలా ఉంటుంది? ద్రుపదుడు కంగారు పడుతున్నాడు అన్నారు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, మీ రాజుగారు తన కూతుర్ని వేరొక ఇంటి కోడల్ని చేయడానికి పెట్టినటువంటి నియమం ఏమిటి? మత్స్యయంత్రాన్ని కొట్టడం. కొట్టే తెచ్చాడా ఈతను? కొట్టే తెచ్చాడు. కాబట్టి కొట్టి తేగానే ధార్మికంగా పిల్లని మా ఇంటికి తెచ్చుకోవడం అయిందా లేదా? అయింది. ద్రుపదుడు ఆ ఒక్క నియమమేగా పంపడానికి పెట్టింది. ఆ ఒక్క నియమం మేము తీర్చినప్పుడు మిగతా విషయాలు ద్రుపదుడికి ఎందుకు? దేనికి ఆందోళన పడుతున్నాడు? అందుకని ఏమీ కంగారు పడద్దని చెప్పండి. నేను మీతో మనవి చేశాను కదా, ధర్మరాజు గారు సామాన్యుడు కాడు, చాలా గడుసుతనంగా మాట్లాడతాడు. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. అసలు ఆయనతో మాట్లాడాలంటే భారతంలో ఒక్క ఆవిడే ద్రౌపదీదేవికే చెల్లుతుంది. కాబట్టి ఇప్పుడు దృష్టజుమ్నుడికి మరింత ఆ ద్రుపదుడికి మరింత మతిపోయింది. అసలు ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, ఇది ఎక్కడ గొడవ? కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఒక పని చేయండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇతర కులాల వాళ్ళు 5 రకాల వాళ్ళు ఎక్కేటటువంటి రథాల్ని తీసుకెళ్ళి ఇంటి ముందు నించోపెట్టి, మిమ్మల్ని ద్రుపదుడు రమ్మంటున్నాడు ఒకసారి మర్యాదకి అని పిలవండి, వాళ్ళు ఏ రథం ఎక్కొస్తారో చూడండి అని. అప్పుడు కొంత సమాచారం వస్తుందిగా. 5 రకాల రథాలు ఇంటి ముందు పెట్టి, అయ్యా మిమ్మల్ని ద్రుపద మహారాజు గారు పిలుస్తున్నారు మీ మామగారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి? 5గురు బ్రాహ్మణులు ఎక్కే రథాలు ఎక్కడం మానేసి క్షత్రియులు ఎక్కే రథాలు ఎక్కారు. ఇదో పెద్ద అయోమయం. రత్నములతో తాపడం చేయబడినటువంటి క్షత్రియులెక్కే రథాలెక్కి వాళ్ళందరూ చక్కగా వచ్చారు. ఇంకొక పరీక్ష పెడదాం అని ద్రుపదుడు ఏం చేశాడంటే, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, గోమేధికాలు, వస్త్రాలు, ఎన్నో అక్కడ ఖడ్గాలు, విల్లంబులు, ధనస్సులు, తుణీరాలు ఇవన్నీ పెట్టాడు. రథాలు, రథాల పైన ఉండేటటువంటి గోపురాలు ఇవన్నీ అక్కడ పెట్టాడు. వాళ్ళు బ్రాహ్మణులు దానంగా పుచ్చుకునేవి ఏముంటాయో అవన్నీ పక్కన పెట్టి క్షత్రియులు పుచ్చుకునే ఖడ్గాలు, ధనస్సులు, బాణాలు, బాణతూణీరాలు, రథాలు, రథాల మీద ఉండే ఆచ్ఛాదనాలు ఇలాంటివన్నీ వాళ్ళు పుచ్చుకున్నారు. అమ్మ నాయనో, ఎక్కింది క్షత్రియుల రథం, పుచ్చుకున్నది క్షత్రియులు పుచ్చుకునేవి, ఉన్నదేమో బ్రాహ్మణ రూపాలతో. అసలు వీళ్ళెవరు? ఇక వీళ్ళని తిన్నగా అడిగి తెలుసుకోవడం వినా మనం తెలుసుకోగలిగింది లేదనిపించింది ద్రుపదుడికి. వీళ్ళని కూర్చోబెట్టి, కుంతీదేవిని కూర్చోబెట్టి, ఉన్న వాళ్ళల్లో పెద్దవాళ్ళ కనపడుతున్నాడని ధర్మరాజు గారిని అడిగాడు, అయ్యా మీ 5గురు ఎవరు అసలు, దయచేసి తెలియచేయండి అని.
ఇప్పటి వరకు లక్క ఇంట్లో కాలిపోయిన తర్వాత తనంత తాను తెలుసుకున్నవాడు కృష్ణ భగవానుడు. తనంత తాను ధర్మరాజు గారు చెప్తున్నది ద్రుపదుడికి. పిల్లనిచ్చిన మామగారు కదండి, మామగారు ఆందోళన పడకూడదు. ఆయన పితృపంచకంలో ఒకడు ధర్మం కాబట్టి వెంటనే దానికి పరిష్కారం చూపించవలసి ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, క్షత్రియులము. చాలా మొదటి అనుమానం తీరిపోయింది. పాండుప్రియపుత్రులము. అంతే, ఎగిరిగా అంతేశాడు ద్రౌపది మహారాజు. ఎందుకనంటే అమ్మయ్యా, ఏ 5 బతికుండాలని కోరుకుంటున్నానో ఆ 5 ఉన్నారన్నమాట. పాండుప్రియపుత్రులము ఏ నగ్రజుండ. నేనే పెద్దవాణ్ణి, ధర్మరాజుని. భూనుతులు మరుత్పుత్రార్జునయము అమల చరిత్రులు నలుగురు వీరరిందములిందున్. లోకాలన్నింటినీ గెలవగలిగినటువంటి విమలమైన చరిత్ర కలిగిన మిగిలిన 4 ఇరుగో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. చాలా ఈ మాట వినగానే ఆయన చాలా సంతోషపడిపోయి, అదిగో మత్స్యయంత్రం కొట్టినవాడు, ఇక్కడ కూర్చున్నవాడు, నల్ల కలుబల తేజస్సున్నవాడు ఈ పిల్లాడే, వీడే నా అల్లుడని పొంగిపోయే అర్జునుణ్ణి చూసుకుని, సుత్రామపుత్రుడు, అభిజన పాత్రుండు, విచిత్ర వీర్యు పౌత్రుడు, శుభచారిత్రుడు ఈ విజయుడు, మత్పుత్రికి వరుడయ్యే ఎట్టి పుణ్యోదయమో. పొంగిపోయాడు. అర్జునుడికి ఇల్లాలవ్వాలని కదా ఆయన కోరిక. సుత్రామపుత్రుడు మహానుభావుడు, అదిగో దేవేంద్రుడి యొక్క కొడుకు. అభిజన పాత్రుండు, పెద్దల చేత అందరి చేత కూడా అభిమానమును పొందినవాడు. విచిత్ర వీర్యు పౌత్రుండు, విచిత్ర వీర్యుని యొక్క మనవడు. శుభచారిత్రుడు, శుభమైన చరిత్ర కలిగినటువంటి వాడు ఈ విజయుడు. నా కూతురికి భర్త అవుతున్నాడు. ఎంత సంతోషమో, ఇతనే నా అల్లుడు అన్నాడు. ధర్మరాజు గారు అన్నాడు, అతనే కాదు అల్లుడు, 5. ఆశ్చర్యపోయి ఆయన అన్నాడు, అదేమిటి 5 అల్లుళ్ళు ఏమిటి అన్నాడు. ఆయన అన్నాడు, నేను ఇంకా పెద్దవాడిని ఉన్నాను, వాడు తమ్ముడు, వాడెలా చేసుకుంటాడు ముందు అన్నాడు. ముందు అంటే ఆయన అన్నాడు, పోనీ నువ్వే చేసుకో, నువ్వు ఒక్కడివే చేసుకో, పెద్ద కోడలు అవుతుంది మీ ఇంటికి, నాకేం అభ్యంతరం లేదు, ధర్మము ఎవరైనా పాటించవలసిందే కదా. అందుకని ద్రుపదుడు అన్నాడు, అట్లా యగునేని ఈ కన్య అభిమతముగా వసుమతీనాథ నీవ వివాహమగుము, ధర్మ మార్గం ఎవ్వరికి తప్పనగునే అనినా అతని కనియ ధర్మాత్మజుండు. పోనీ నువ్వు చేసుకోవయ్యా అంటే, ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు, కాదు కాదు, మేము 5 ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటాం, మేము 5 నీకు అల్లుళ్ళం అవుతాం, ఈమె మా 5 వలన కుంతీదేవికి కోడలవుతుంది, పాండురాజు గారికి కోడలవుతుంది అంటే, ద్రుపదుడు ముక్కున వేలేసుకుని అన్నాడు, ఒక్క పురుషునకు భార్యలు పెక్కెండ్రగుట ఎందుకలదు, పెక్కెండ్రకు ఆలొక్కతయగుటే ఏ యుగముల ఏ కథలను వినియు ఎరుగమెవ్వరి వలనన్. లోకంలో ఎక్కడైనా ఒక్క పురుషుడికి ఒక భార్య ఉంటుంది, ఒక్కొక్కచో ఒక పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటారు తప్ప ఒక్క స్త్రీకి 5 భర్తలు ఉండడం ఎక్కడా చూడలేదు. అసలు ఏ యుగంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి కథ విన్నామా? ఎక్కడా లేదు. ఒక ఆడదానికి 5 భర్తలు ఏమిటా? మీరు నేను ఏమీ నాలుక పీక్కోక్కర్లేదు, పీక్కోవలసినంత ద్రుపదుడు పీక్కున్నాడు. ఎందుకో తెలుసా అండి, పాపం ఆయన తండ్రి, ఆయనకి బాధ ఉండదండి అసలు, ఎక్కడా కనీ విని ఎరుగని ఆచారం తీసుకొస్తేను. అందుకని ఆయన అన్నాడు, ఏ యుగంలో ఎక్కడైనా విన్నావా? ఎంత నవ్వుల పాలు, ఒక్క ఆడపిల్లని 5 ఇవ్వనా? 5 భార్య అవుతుందా? ఎలా అవుతుంది? ఎప్పుడైనా విన్నావా? నువ్వు ధర్మరాజు, నీ నోటి వెంట అనవసరపు మాట రాదు. ఈ మాట ఎలా అంటున్నావు? సరే, ఈ మాట అన్నాక నాకు ఇంకో ఆలోచన చెప్పడానికి అసలు ముందు నేను స్థిమితపడాలి కదూ. రేపు మళ్ళీ నువ్వు, అర్జునుడు, నేను, కుంతి మనం మళ్ళీ కూర్చుందాం, దుష్టజ్యుమ్నుడు కూర్చుని మాట్లాడుకుందాం, ఇవాళకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మహాప్రభు అన్నాడు. ఈలోగా గబగబా వేదవ్యాసుడు వచ్చారు. అమ్మ నాయనో, వ్యాస భగవానుడు వచ్చాడు, మహానుభావుడు, పెద్దవాడు, ఇంకా ఇటువంటి సమయంలో ఆయన రావడం కన్నా అదృష్టమే ఉంది, ధర్మం చెప్పేవాడు దొరికాడు అని ఆయన్ని ఉన్నతాసనం ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనకి ఈ ప్రశ్న నివేదించారు. నివేదించి, అయ్యా వీళ్ళు 5 చేసుకుంటామంటున్నారు నా ఒక్క కూతుర్ని, అందున ఎవడో అన్నమాట కాదు, సాక్షాత్ ధర్మరాజు అంటున్నాడు, నేనేం చెయ్యాలని అడిగాడు. అంటే ధర్మరాజు వ్యాసుడికి నమస్కరించి అన్నాడు, నగియును బొంకునందు వచనంబు
అధర్మమునందు చిత్తమున్ తగులదు నాకు ఎన్నడును ధర్మవశ్యము అట్ల కావునన్ వగవక మాకు ఏవురకు వారిజలోచన కృష్ణ నీదగుందగదను నీ విచారములు తక్కి వివాహమునర్పు మొప్పుగన్ నగియును బొంకునందు వచనంబు. నేను పరిహాసానికి కూడా నా మాటలో అబద్ధం ఉండదు. అధర్మమునందు చిత్తము, నా మనస్సు ఎన్నడూ అధర్మమునందు నిలబడదు. కాబట్టి నా నోటి వెంట మాట వచ్చినా, నా మనసులో ఆలోచన వచ్చినా అది ధర్మమే. ధర్మము కాని ఆలోచన, ధర్మము కాని మాట పరిహాసానికి కూడా నాకు రాదు. కాబట్టి నేను ఏదన్నానో అది సత్యం. కాబట్టి ఈమె 5గురికి భార్య కావలసింది. కాబట్టి ఈమెని మేము 5గురము చేసుకుంటాం. ఇతపూర్వం మేము ఎప్పుడు వినలేదు అంటున్నావు కదూ. ఒక్క ఆడది అనేక మందికి భార్య కావడం. గౌతముని వంశంలో జటిల అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెని 7 ఋషులు ఒక్కతినే భార్యగా చేసుకున్నటువంటి దృష్టాంతం ఉంది. దాక్షాయణి అని ఒక మునికన్యక, ఆమెని 10 మంది ప్రచేతసులు వివాహం ఆడారు. ఆమె 10 మంది ప్రచేతసులకి భార్య అయింది. గురులలోన పరమగురువు తల్లియ అట్టి తల్లి వచనమును విధాతృకృతము అన్యథాకరింప అలవియే అనినం దొరకు ఇట్టులనియే ద్రుపద విభుడు. లోకంలో గురువులకు గురువు ఎవరంటే తల్లి. మాతృదేవోభవ అని కదా ఉపనిషత్తు. అటువంటి గురువైన మా అమ్మ తన నోటి వెంట ఎన్నడూ అసత్యం పలకదు. మా అమ్మ శక్తి అటువంటిది. ఆడి తప్పడం కానీ, అసత్యం పలకడం కానీ, మా అమ్మ అన్నది అసత్యం అవ్వడం కానీ ఇప్పటి వరకు లేదు. కాబట్టి మా అమ్మ నోటి వెంట వచ్చింది అంటే బ్రహ్మగారి నిర్ణయం అదేనన్నమాట. మా అమ్మ 5గురు ఉపయోగించండి అంది. కాబట్టి మేము 5గురము ఆమెని స్వీకరిస్తాం. అంటే ద్రుపదుడు వ్యాసుని వంక చూసి నమస్కారం చేసి, అయ్యా మీ నిర్ణయం చెప్పండి అన్నాడు.